హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సివిల్స్ కోచ్ అయిన కొంగర గంగాధర్రావు గారు. ముఖ్యంగా అమెరికా అండ్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం అసలు ఏ విధంగా క్లోజ్ అయిందనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ పరంగా చూసుకున్నట్లయితే రైట్ నౌ ఈ ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య ఏదైతే శాంతి ఒప్పందం ఉందో అది చాలా కీలక ప్రకటనగా మారింది. ముఖ్యంగా పెద్దన్న పాత్ర అంటే అమెరికా పాత్ర ఇందులో కీలకంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. చాలామందికి ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేవి వాటి మీద చాలా అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. అవి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన కంట్రీని కూడా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ట్రేడ్ వైజ్. సో ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య అసలు ఎటువంటి గొడవలు ఉన్నాయి, వీటి మధ్య శాంతి ఒప్పందం క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి, ఆ శాంతి ఒప్పందం ఎలా క్లోజ్ అయింది అంటారు? నిజానికి ఈ ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య అయితే ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరిందో ఇది ఒక 5-6 నెలల క్రితం అమెరికాలో వెళ్ళిపోయిన బైడెన్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు నెతన్యాహు ఆధ్వర్యంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట, ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే కనుక మా నుంచి మీకు ఇంతవరకు అందుతున్న సహాయం ఏదైతే ఉందో అన్ని రకాలుగాను, అంటే అసలు అప్రతిహతమైన సహాయం అనమాట. ఇజ్రాయెల్ మీద దాడి అంటే అమెరికా తన మీద దాడిలాగా భావిస్తుంది. సో ఆ స్థాయిలో ఉన్న మద్దతు మీకు దొరకదు, సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ అనే ప్రెజర్ రావడం వల్ల నెతన్యాహు ఫైనల్గా ఒప్పుకుంటాడు. ఇక్కడ అసలు ఈ సమస్య మూలాల్లోకి వెళ్తే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే, ఇజ్రాయెల్ అనేది జూయిష్ దేశం. మీకు తెలుసు, జర్మనీలో జ్యూస్నందరినీ గతం లోపల హోలోకాస్ట్ లోపల చంపడం ఇదంతా. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ గాజా ప్రాంతం కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతం కానీ ఇదంతా కూడా మన బ్రిటన్ దేశంలో, బ్రిటన్ వాళ్ళ మన భారతదేశం కనుక ఎలా అయితే బ్రిటన్ పరిపాలన ఉండేది, ఇంగ్లాండ్ పరిపాలన ఆ ప్రాంతం కూడా ఉండేది అనమాట. సో వీళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆ ప్రాంతం లోపల ఇజ్రాయెల్ అంటే ఈ జ్యూస్ అందరూ సెటిల్ కావడానికి ఇజ్రాయెల్ దేశాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం. అయితే అప్పుడు ఏం చేశారంటే స్పష్టమైన డిమార్కేషన్ చేయకుండా ఇజ్రాయెల్ భూభాగం ఇది, హమాస్ మన పాలస్తీనా అప్పటికే ఆ ప్రాంతంలో ముస్లింలు ఉన్నారు, పాలస్తీనులు. సో వీళ్ళకి మధ్య స్పష్టమైన ఏర్పాటు లేకుండా ఆ పాలస్తీనా ఉన్న ప్రాంతాన్ని ఈ జ్యూస్కి కూడా ఇచ్చేశారు. సో పాలస్తీన్లేమో ఈ ప్రాంతం అంతా మాది అనే భావనలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయినారు. అదే ప్రాంతం లోపల మనకి జ్యూస్ కూడా సెటిల్ అయినారు అనమాట, ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ పాలస్తీన్లకి జ్యూస్కి మధ్య యుద్ధం వస్తూ ఉంటుంది. నిజానికి చాలా కాలం పాటు మనం పాలస్తీన్లకి మద్దతుగా నిలబడినాం మన దేశం, అంటే మనకున్న ఈ పాపులేషన్ దృష్ట్యా ఇవన్నీ దృష్ట్యా ప్లస్ వెస్టర్న్ ఈ అరబ్ దేశాల మద్దతు కూడా పాలస్తీన్కు ఉన్నది. కాలక్రమే మనకు మాత్రం ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా మనకు సపోర్ట్గా ఉంది, మనం వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా కూడా దానికి ఉన్న కారణాల రీత్యా. అయితే మొన్న ఈ మధ్య ఏమైందంటే, ఒక సంవత్సరం కాలం క్రితం, అంటే ఇప్పుడు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, జరిగిన ప్రతి యుద్ధంలోనూ ఇజ్రాయెల్ అమెరికా మద్దతుతోటి అరబ్ దేశాల మీద పైచేయి సాధిస్తుంది, ఎప్పటికప్పుడు తన భూభాగాన్ని విస్తరించుకుంటూ వెళ్తోంది. సో సంవత్సరం క్రితం ఏమైందంటే సడన్గా అనుకోకుండా పాలస్తీన్లు అక్కడ హమాస్ అని ఒక సంస్థ గాజా ప్రాంతం లోపల అధికారంలో ఉందన్నమాట. అంటే ఒకప్పుడు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అరాఫత్ నేతృత్వంలో ఉండేది, అది బలహీనమైపోయింది. తర్వాత అరాఫత్ కూడా చనిపోయిన కాలం చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ హమాస్ అనేది ఎక్కువగా గాజా ప్రాంతంలో ఉంది. వాళ్ళు ఒక దుందుడుకు చర్య చేసి ఏం చేశారంటే, ఒకసారి ఒక 1 year బ్యాక్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి కొద్ది వేల మందిని చంపి కొంత వేల మందిని బందీలుగా పట్టుకెళ్ళిపోతారు. ఆ బందీలుగా పట్టుకెళ్ళిపోయిన తర్వాత దెన్ దట్ బికేమ్ ఏ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ గాజా, హమాస్. సో దాని లోపల మరి ఇప్పుడు వీళ్ళ దేశస్తులు బందీలుగా ఉన్నారు, అటాక్ వాళ్ళ నుంచి జరిగింది, ఇజ్రాయెల్ పాలకుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది కదా. సో వీళ్ళు దాని మీద అటాక్ చేయడం, అయితే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినప్పుడు కొన్ని వేల మందిలో 1000-2000 మంది చనిపోయారు ఇజ్రాయెల్ మీద. కానీ ఆ గాజా మీద విచక్షణారహితంగా ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల స్త్రీలు, పురుషులు, పిల్లలు, రోగులు, ఆసుపత్రుల్లో రోగులు దాదాపు 50-60 వేల మంది చనిపోయినారు. దానికి వీళ్ళ డిఫెన్స్ ఏంటి అంటే, ఆ హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్స్ కింద బంకులు ఏర్పాటు చేసుకుని అక్కడ సేఫ్ డెన్స్లో ఉండి ఫ్రమ్ దేర్ దే ఆర్ అటాకింగ్ దీస్ పీపుల్. ఓకే, స్ట్రాటజీ.
అర్థమైంది. ఇప్పుడు వాళ్ళని అటాక్ చేయాలంటే వీళ్ళు హాస్పిటల్స్ మీద చేస్తే జనాలు చనిపోతారు. సో ఇలా అసలు వీళ్ళు మా బందీలుగా పట్టుకున్న మా వాళ్ళందరిని వదిలిపెడితే తప్ప మేము యుద్ధం ఆపమని ఇజ్రాయెల్ అంటుంది. పాలస్తీన్లు ఏమంటారు, ఆల్రెడీ మా వాళ్ళు మీ దగ్గర బందీలుగా ఉన్నారు, వాళ్ళందరినీ ముందు విడుదల చేయండి, తర్వాత వెళ్ళనిస్తామని వీళ్ళు. సో అది నువ్వు ముందా నేను ముందా అనే దీని లోపల తేలకుండా ఆల్రెడీ ఆల్మోస్ట్ గాజా ప్రాంతాల్లో మ్యాక్సిమం ప్రాంతం ఇజ్రాయెల్ ఆక్రమించేసింది అన్నమాట. సో ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఏంటి అంటే, ఏదైతే ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉందో ఆక్రమిత ప్రాంతాలను వదిలేయడము, అటేమో పాలస్తీన్ ఎవరినైతే ఖైదీలుగా పట్టుకుందో, తీసుకెళ్ళి బందీలుగా ఖైదీలు అంటే ఖైదీలు కాదు బందీలు, వాళ్ళని తీసుకెళ్ళి తమ దగ్గర పెట్టుకుని వాళ్ళందరినీ వాళ్ళు విడుదల చేయడం, ప్రతిగా వీళ్ళు కొంతమందిని విడుదల చేయడం ఇజ్రాయేలీలు. సో ఇది ఒప్పందం అనమాట. సో దీనికి ఇంతకాలం నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదు అంటే, బైడెన్ ప్రభుత్వం అంత ఖచ్చితంగా చెప్పలేకపోయింది. ట్రంప్ గురించి మనకు తెలిసిందే కదా, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు, ఆటంబం లాంటి వాడు. ఆటంబం భయం కదా, పడుతుందేమో అన్న భయం కొద్దీ అందరూ. సో ఆ టైపు ట్రంప్ అనమాట. ఆ ట్రంప్ ఎప్పుడైతే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అన్నాడో, విధి లేక ఒప్పుకున్నాడు నెతన్యాహు. అయినా ఇంకా అడపదడప బాంబు దాడులు అవి చేస్తూనే ఉన్నాడు. బట్ ఎంతో కొంత అది ఆగిపోవడం అనేది, ఎందుకంటే మనకి ఇటు అరబ్ ప్రాంతాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి అరబ్ ప్రాంతాలు పాకిస్తాన్ విషయం లోపల మనకి అటు ఇటుగా ఉండినాయి. కొన్ని మనకి మద్దతు పలుకుతూ ఉన్నాయి. మద్దతు పలికే దేశాలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి దీనివల్ల. సో ఎప్పుడైతే ఈ గాజా మనకి ఇప్పుడు అటు హమాస్ ఇటు మన ఇజ్రాయెల్ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది అనుకోండి, వన్ ఆఫ్ ద ప్రిక్లింగ్ పాయింట్ బిట్వీన్ అస్ అండ్ ది అరబ్ కంట్రీస్ విల్ నాట్ బి దేర్. సో ఈ రకంగా కొంతవరకు మనకి ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అనమాట. సో ఈజ్ ద కేస్ బిట్వీన్ రష్యా అండ్ యుఎస్ కదమ్మా, జెలెన్స్కీ యుక్రెయిన్ వర్సెస్ రష్యా. సో ఇట్లాంటివన్నీ కొన్ని ట్రిక్లింగ్ ఇష్యూస్ అండి. బోత్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ బోత్. సో ఇలాంటివన్నీ సాల్వ్ అయిపోతే అందరికీ మంచిదే కదా. డెఫినెట్లీ సార్, సంహో ఇంటర్నేషనల్గా ఏవైతే ట్రేడ్కి ఏదైతే ఇబ్బంది పడుతుందో ఈ వార్ వల్ల, హోప్ఫుల్లీ అది ట్రంప్ కారణంగా ముగిసిపోవడం అనేది ఇంతమంది అమాయకులు చనిపోతున్నారు, పిల్లలు. సో సంహో ఎవరైతే ఒక రాంగ్ పర్సన్గా చిత్రీకరించారు, ఇప్పుడు ఆ పర్సన్ వల్లే 2-3 విషయాలు చాలా బ్యాలెన్స్ అవ్వడం అనేది ఒక హిస్టారికల్ థింగ్గా చెప్పవచ్చు. ట్రంప్ వల్ల చెడు ఉందని అనుకుంటున్నాం కదా, దాని వల్ల మంచి కూడా జరుగుతుంది. డెఫినెట్లీ. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్పై మీరేం స్పందిస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా గైడెన్స్ అవేర్నెస్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్.